ప్రస్తుతానికి మనమైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి దగ్గరలో ఉన్నాము. సో ఇది కూడా అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి ఒక హౌస్ అనే చెప్పొచ్చు. సో దాదాపుగా ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి 204 మందికి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలామంది చాలా హౌసెస్కి అయితే బయట ఎఫ్ అని బి అని మనం రాశారని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాము. సో అక్కడ మనకి కనిపిస్తున్న హౌస్ వచ్చేసి మనకి తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి నివాసం అనమాట అది. సో ఏదైతే మనకి అక్కడ విజువల్స్లో కనిపిస్తుందో ఇప్పుడు ఆ హౌజే తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి హౌస్ ఇది. సో కొన్ని లైక్ ఇప్పుడు ఏదైతే ఈ బఫర్ జోన్కి సంబంధించిన అంశం కానీ లేకపోతే ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉండిందో సో ఈ హౌజెస్కి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో మరి రానున్న రోజుల్లో హైడ్రా ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది కొంత ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి గమనించినట్లయితే చట్టానికి ఎవరు చుట్టం కాదు, సో తమ్ముడైనా లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు, సో హైడ్రా ముందు అందరూ ఈక్వలే, సో నా సొంత వాళ్ళు ఉన్నా కానీ లేకపోతే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరున్నా కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల్లో నిర్మించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్లో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా తొలగించే బాధ్యతే హైడ్రాకి అప్పచెప్పడం జరిగింది. సో ఈ విషయంలో రంగనాథ్కి ఫుల్ సపోర్ట్ అంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఆయన ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండానే వెళ్తున్నారు. సో మొన్న చూసుకున్నట్టయితే మనం సినీ హీరో నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయడం జరిగింది. సో అది కూడా దాదాపుగా తుమ్మిడికుంట చెరువు ఏదైతే ఉండిందో ఆ చెరువుని ఆక్యుపై చేసి దాదాపుగా 3.5 ఎకరాలు 4 ఎకరాలకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కట్టడం జరిగిందంటూ హైడ్రా వాళ్ళు ఒక్కసారిగా కన్వెన్షన్ మీద పంజా విసరడం జరిగింది. సో దాన్ని డిస్మాండిల్ అయితే చేయడం జరిగింది. సో అలా చూసుకున్నట్టయితే గతంలో కూడా ప్రో కబడ్డీ ఓనర్ అనుపమకి సంబంధించినటువంటి ఆస్తుల్ని కూడా హైడ్రా కమిషన్ కూల్చివేయడం జరిగింది. అలాగే ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్పొరేటర్ అవ్వచ్చు, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలకు సంబంధించి G+5 అలాగే G+2 ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని కూడా హైడ్రా కమిషన్ కూల్చివేయడం జరిగింది. సో అలాగే నందగిరి హిల్స్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉండిందో నందగిరి హిల్స్కి సంబంధించి ఒక పార్క్ వ్యవహారంలో ఒక పారి గోడకి సంబంధించిన అంశంలో కూడా దానం నాగేందర్ హైడ్రాకి వ్యతిరేకంగా నోటీసులు అంటే లైక్ మేయర్ విజయలక్ష్మికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అర్జెంటుగా ఈ హైడ్రా కమిషన్ ఆపండి అంటూ ఆయన వినతి పత్రాలు అయితే అందజేయడం జరిగింది. సో మరి ఇప్పుడు దాదాపుగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ లేకపోతే సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే బయటకు రావడంతో ఇప్పుడు చాలామంది ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ హైడ్రా కమిషన్ని ఆపండి అంటూ రేవంత్ రెడ్డికి చాలాసార్లు మొరపెట్టుకున్నారు. సో మరి మొరపెట్టుకున్నప్పటికీ కూడా హైడ్రా కమిషన్కి అయితే రేవంత్ రెడ్డి ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతానికైతే హైడ్రా చాలా స్పీడ్గానే వెళ్తుందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ రోజు అంశం మనం చూసుకున్నట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి ఆయన నివాసానికి కూడా ఇప్పుడు హైడ్రా కమిషన్ నోటీసులు అయితే జారీ చేశారు. మరి దాదాపుగా ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కానీ లేకపోతే బఫర్ జోన్లో ఉన్నటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా నోటీసులు ఇచ్చారు. సో వాళ్ళ హౌసెస్ ముందు కూడా ఎఫ్ అని బి అని మెన్షన్ చేయడం జరిగింది. సో మరి రానున్న రోజుల్లో ఇది ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఎందుకనంటే ఇప్పుడు చాలామంది రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటే హౌస్ని కూడా కూల్స్తారా లేదా ఏంటి అనే ఆసక్తికర వ్యాఖ్యలు అయితే ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాయి. బట్ నోటీసులు అయితే జారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ హైడ్రా కమిషన్ అయితే వెనకడుగు వేయదు అన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ మరో పక్క చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో ఏంటి తప్పు చేసిన వాళ్ళు తమ్ముడైనా కానీ ఎవరైనా కానీ కూడా హైడ్రా ముందు ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో మరి చూద్దాం, ఈ నోటీసులు అయితే జారీ చేశారు. మరి వీటికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ హైడ్రా ఏ విధంగా తీసుకుంటుంది అండ్ రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది చూడాల్సిందే. ఇంకా అమర్ కోఆపరేటివ్ సొసైటీలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు దాదాపుగా 204 హౌసెస్కి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని లేకపోతే బఫర్ జోన్లో ఉన్నాయన్నట్టు హైడ్రా కమిషన్ వాళ్ళు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉండిందో వాళ్ళకి ఇంటి ముందర ఇలా ఎఫ్ అని బోర్డు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే బఫర్ జోన్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి హౌసెస్ ముందు అయితే బి అని మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇది ఈ కాలనీలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే నివాసులు ఉంటున్నారో సో వాళ్ళని ఒకసారి మనం మాట్లాడించి చూసినట్లయితే మేము దాదాపుగా ఇక్కడ 1990
1990 నుంచి ఉంటున్నాము. సో హుడా లేఅవుట్ మాకు ఆ టైంలో పర్మిషన్స్ ఇచ్చేసి అన్ని విధాలుగా మేము లీగల్గా కానీ అన్ని విధాలుగా మేము పర్మిషన్స్ ఉన్న తర్వాతే మేము ఇక్కడ మా హౌజెస్ని అయితే మేము నిర్మించుకోవడం జరిగింది. మరి సడన్గా ఇప్పుడు హైడ్రా కమిషన్ వచ్చి ఈరోజు ఇవి FTL పరిధిలో ఉన్నాయని బఫర్ జోన్లో ఉన్నాయంటూ మాకు నోటీసులు ఇవ్వడం అనేది చాలా దారుణం అన్నట్టు ఇక్కడ కాలనీ వాసులు అయితే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 204 హౌజెస్కి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అండ్ మరో అంశం మాట్లాడుకున్నట్టు చూసుకుంటే ఈ 204 హౌజెస్లో కూడా ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఇదే అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నారు. అలాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం కూడా ఇదే అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంది. సో మరి వాళ్ళు అంటే రాజకీయ నాయకులు కాబట్టి ప్రజాప్రతినిధులు కాబట్టి మరి వేరే విషయాల్లోనైనా వాళ్ళకి ఒక ఊరట అయితే దొరుకుతుంది. కానీ మేము దాదాపుగా ఇక్కడ మేము 1990 నుంచి హుడా లేఅవుట్ మాకు పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు నోటీసులు ఇస్తే మా పరిస్థితి ఏంటి అన్నట్టుగా వీళ్ళు కోర్టుని ఆశ్రయిస్తున్నట్టయితే మనకి సమాచారం తెలుస్తుంది. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకునే అంశాలు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని అంటే మాత్రం మనకి ఇంకా కొంచెం స్పష్టత అయితే రావాలేదు. స్పష్టత వచ్చినప్పుడు మనం కూడా దీనికి సంబంధించిన ఫుల్ వివరాలను మనం వెల్లడించే అవకాశాలు అయితే తెలుస్తున్నాయి అన్నమాట. హైడ్రా కమిషన్లో భాగంగా హైడ్రా కమిషన్ ఎవరైతే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి ఆస్తులు అక్రమ కట్టడాలు నిర్మించారో వాటన్నిటిని తిరిగి స్వాధీనపరచుకోవడానికి వచ్చినటువంటి హైడ్రా కమిషన్ రోజు రోజుకి తన స్పీడ్ పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ప్రస్తుతానికైతే మనం మాదాపూర్లో ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నాము. సో ఈ కోఆపరేటివ్ సొసైటీలో దాదాపుగా 204 ఇళ్లకైతే హైడ్రా కమిషన్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో మరి ఈ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి కూడా సంబంధించినటువంటి ఆయన హౌస్కి సంబంధించినటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉండడంతో ఈరోజు ఇప్పుడు ఆయనకు కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే కోఆపరేటివ్ సొసైటీలో మరో అంశం మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏదైనా ఉందంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి సో ఆయనకి సంబంధించినటువంటి ఆయన కార్యాలయం కూడా ఇదే ఆఫీస్లో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే దాదాపుగా ఈ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో దాదాపుగా 204 ఇళ్ళకైతే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ గమనించినట్టయితే ఏదైతే బఫర్ జోన్కి సంబంధించిన అంశం కానీ ఏదైతే FTL పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే హైడ్రా కమిషన్ అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న హౌజెస్కి గేట్ ముందర మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటి ముందర F అనే వర్డ్ని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది హైడ్రా కమిషన్ వాళ్ళు. సో ఎందుకు F అని అంటే F మీన్స్ FTL పరిధిలో ఉన్నటువంటి హౌస్కి సంబంధించినటువంటి వాటిని F అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏదైతే ఉందో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ అయితే ఇది కూడా ఇది. సో ఆయన కార్యాలయానికి కూడా F అనే ఒక వర్డ్ మెన్షన్ చేయడం జరిగింది. సో F అంటే FTL పరిధిలో ఉన్నటువంటి వాటిని F అని, అలాగే బఫర్ జోన్లో ఉన్న వాటికి B అని గేట్ ముందు అంటే ఇంటి గోడ ఎదుటైతే మన నోటీసులు ఎవరైతే హైడ్రా కమిషన్ జారీ చేశారో వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు ఈ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డితో పాటు మన ఇప్పుడు మాట్లాడుకున్నట్టు దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ఉండింది. వీళ్ళు కాకుండా చాలామంది సామాన్యులు కూడా ఇదే కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నారు. అంటే దాదాపుగా 204 ఇళ్ళకైతే నోటీసులు అయితే జారీ చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు 90స్లోనే మేము దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ దీనికి సంబంధించినటువంటి పత్రాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మరి ఇప్పుడు ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటే మేమంతా ఏమైపోవాలి ఏంటి అని చెప్పేసి ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటే చాలామంది అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా అంటే వీళ్ళు ఇప్పుడు పై అధికారులతో మాట్లాడి దీనికి సంబంధించిన ఎలా సొల్యూషన్ ఏంటనేది ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రాలేదు. సో ప్రస్తుతానికైతే మాత్రానికి ఈ కాలనీలో ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి చాలామంది అయితే అధికారులను కలిసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అండ్ హైడ్రా కమిషన్కి సంబంధించిన రంగనాథ్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నాలు అయితే వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఇంకా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఈ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో అమర్ కోఆపరేటివ్ సొసైటీ ఇది ఆల్మోస్ట్ FTL పరిధిలో బఫర్ జోన్లో ఉన్నట్టు హైడ్రా కమిషన్ అయితే చాలా స్పష్టంగా వెల్లడించింది. అందుకే మేము ఇక్కడ ఈరోజు నోటీసులు ఇచ్చాం తప్పితే ఎలాంటి వేరే అంశాలు అనేది మనకి ఇక్కడ ఏం లేదు అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అమర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఇక్కడ స్థానికులు ఒకరు ఉన్నారు. సో వీళ్ళని అడిగి మరి వీళ్ళకి నోటీసులు ఎప్పుడు ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి వీళ్ళు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీకు నోటీసులు ఎప్పుడు జారీ చేశారు? మాకు నోటీస్ అయితే ఏమీ లేదు, F అని రాసి వెళ్ళిపోయారు అంతే. సో జస్ట్ వాళ్ళు F అని రాసేసి వెళ్ళిపోయారు అంతే. సో మరి హైడ్రా కమిషన్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? లేదు, ఎవరైతే రాలేదు మా దగ్గరికి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 5 years నుంచి.
5 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. మరి ఈ 5 ఇయర్స్లో మీ దగ్గరికి ఎప్పుడు కూడా ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కానీ లేకపోతే బఫర్ జోన్లో ఉందని మీకు ముందు తెలియదా ఇక్కడ? అవన్నీ మాకు తెలియదు అన్నమాట. ఓకే. సో మరి ఇప్పుడు దీనిపైన అంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి హైడ్రా కమిషన్ ఏదైతే ఒక సీరియస్గా తీసుకుందో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని కానీ లేకపోతే బఫర్ జోన్లో ఉన్న వాటిని కూల్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి మీరు ఏ విధంగా అసలు నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళబోతున్నారు? తెలియదండి మాకు, అవన్నీ మా సార్ చూస్తారు అవన్నీ. థ్యాంక్ యూ.